గురువుగారు, పండుగలు పర్వదినాలలో దైవానికి మనం పానకం వడపప్పుని నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాం కదా, ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అమ్మా, ఈ పండుగలు పర్వాలలో అనేక పదార్థాలను మనం నివేదన చేస్తూ ఉంటాం. ఇందులో ఘృతపక్వము, పయఃపక్వము, తైల పక్వము, వివిధ రూపాలలో ఈ పదార్థాలను సిద్ధం చేస్తూ ఉంటాం. ఏ విధంగా కూడా చూచినా భక్ష్య, భోజ్య, చోహ్య, లేహ్య, పాయసములు 5 రూపాలలో ఈ పదార్థాలను పచనం చేసి, అంటే వంట చేసి, ఏదైనా పదార్థం పప్పులో వేస్తే పప్పు, ఉడకబెడితే కూర అని ఆధునికంగా 2 మార్గాలు మహిళలంతా కనుక్కుంటున్నారు. ఇవి కాకుండా మరో మార్గం కూడా ఉంది, నానపెట్టడం. పెసరపప్పు, శనగపప్పు వీటిని నానపెడతారు. అందువల్ల నీటి తడి ఉనికి కారణంగా ఆ పదార్థంలో ఉన్న ప్రాణశక్తి రెట్టింపు అవుతుంది. ఇది వడపప్పు. ఇందులో పెసరపప్పు బుద్ధిటి కారకంగా వచ్చే ఊహకు ఆది అవుతుంది. రెండవది పానకం. నీటిలో కాసింత బెల్లం ముక్క వేసి చిటికెడంత మిరియపు గింజల పొడి అందులో వేసి అలా మూత పెట్టి పెడితే బెల్లం దానంతట అదే తగిన సమయంలో కరిగితే లభించేది పానకం అవుతుంది. ఈ 2 సహజంగా లభించేటటువంటి పదార్థాలు. ద్రవం, ఘనం, ఈ 2 అపారమైన దైవశక్తిని మనకు అందిస్తాయి. సహజమైన వనరులతో ఉడకబెట్టకుండా, పప్పులో వేయకుండా, పోపులో వేయకుండా, నూనె వేయకుండా, ఉప్పు వేయకుండా, రుచి మార్చకుండా, ఈ ఆవు కూడా గడ్డి తినే సమయంలో ఈరోజు గడ్డిలో కాసింత ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది అని అడగదే. ఏం మాట్లాడకుండా రోజు గడ్డి తింటుంది, చక్కటి పాలు మనకిస్తుంది. మనం మటుకు పదార్థాన్ని రూపాలు మార్చి రుచుల కొద్దీ సిద్ధం చేసుకుని దేవుడికి పెడుతున్నాం అన్న వంకతో ముందరపెట్టి మళ్ళీ మనం మింగేస్తూ ఉంటాం, ప్రసాదం పేరిట స్వీకరిస్తూ ఉంటాం. నిజమైన నైవేద్యం, నిజమైన ప్రసాదం వడపప్పు, పానకం. కనుక ఎన్ని పదార్థాలు సిద్ధం చేసినా ఈ రెండింటిని రూపం చెదరకుండా సమర్పించేవి కనుక అమృతమయమైనవి అని ఆర్ష విజ్ఞానం ఆగమశాస్త్ర సూత్రాలలో చెప్పింది. ఆగమశాస్త్ర నియమాలకు అనుకూలంగా పరమాత్ముడికి ప్రీతికరంగా మనం సమర్పించేటటువంటి పదార్థం వడపప్పు, పానకం. అమృతం ఇవి. సమర్పిద్దాం, స్వీకరిద్దాం.